బులెటిన్లో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 3 సార్లు విచారణకు డుమా కొట్టిన కేజ్రీవాల్కు ఈడీ 4వసారి సమన్లు ఇచ్చింది. దీంతో ఆయన ఈసారైనా హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు కేజ్రీవాల్ని కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆయనపై ఈడీ ఆరోపిస్తుంది. ఇందులో భాగంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మూడోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. అందుకే విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఆయన అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈడీ మాత్రం ఆ ప్రచారాలను ఖండించింది. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మరోసారి నోటీసులు పంపిస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇవాళ మరోసారి ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే 3 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన కేజ్రీవాల్కు ఈడీ 4వసారి సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన ఈసారైనా హాజరవుతారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన అధికారులు కేజ్రీవాల్ని కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. మనీ లాండరింగ్కు పాల్పడ్డారని ఆయనపై ఈడీ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. మూడోసారి నోటీసులు ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ ఈడీపై సంచలన ఆరోపణలు చేశారు. ఈడీ ఇచ్చిన నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. అందుకే విచారణకు హాజరు కాలేనని ఈడీకి లేఖ రాశారు. దీంతో ఆయన అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈడీ మాత్రం ఆ ప్రచారాలను ఖండించింది. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మరోసారి నోటీసులు పంపిస్తామని ప్రకటించింది. చెప్పినట్లుగానే ఇవాళ మరోసారి ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరింది. కేజ్రీవాల్కు ఈడీ నోటీసులకు సంబంధించినటువంటి మరింత తాజా సమాచారం అందించేందుకు మా ఢిల్లీ రిపోర్టర్ శివ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈసారైనా కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరవుతారా, లేకపోతే ఆయన ఏమైనా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా? రైట్ ఎమినార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన ఈడీ ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. గతంలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 3 సార్లు అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ మొదట నోటీసులు జారీ చేసినప్పుడు ఎన్నికల షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొనాలంటూ కూడా ఆ సమయంలో విచారణకు హాజరు కాలేదు. మళ్ళా రెండోసారి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందుగానే నిర్ణయించుకున్న దాని ప్రకారం ఆయనకు వేరే ప్రోగ్రామ్ లో ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో కూడా హాజరు కాలేదు. ఇక 3వసారి మళ్ళా నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన మెడిటేషన్ కు వెళ్తున్నాను, ఉపాసన కార్యక్రమానికి అంటూ కూడా ఆ సమయం కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే ఇదొక పొలిటికల్ ఎజెండాలో భాగంగా పొలిటికల్ గా ఎదుర్కోలేక రాజకీయ ధోరణిలోనే ఎన్నికల కార్యక్రమాలు పాల్గొకుండా చేసేందుకే, అరెస్ట్ చేసేందుకే ఈడీ విచారణకు పిలుస్తుందంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ కూడా పలుమార్లు
ఇటు బీజేపీ ప్రభుత్వం పైన ఈడీ అధికారుల పైన కూడా ఆరోపణ చేసిన పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ రోజు మరోసారి నోటీసులు జారీ చేయడంతో 18వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వర్గాలు అయితే మాత్రం ఇది ఒక ప్రశ్నాదింపు ధోరణిలో భాగంగానే రానున్న లోక్సభ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే ఈ నోటీసులు జారీ చేస్తున్నారు. విచారణకు వెళ్లే అవకాశం లేదు అంటూ కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. కానీ 18వ తేదీ వరకు తీసుకురావాల్సింది. ఒకవేళ విచారణకు పిలిచి విచారణ నేపథ్యంతో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయాలని ఈడీ అధికారులు చూస్తున్నారు. ఈడీ దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కనుసన్నలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా ఈడీ అధికారులు అదుపులో తీసుకున్నారు. ప్రజెంట్ తిహార్ జైలు వారు శిక్ష అనుభవిస్తున్నారు. నేపథ్యంలో ప్రధాన సోదారి అరవింద్ కేజ్రీవాల్ అంటూ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో సిబిఐ అధికారులు కూడా 9 గంటల పాటు విచారణ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళా తాజాగా నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కోరిన నేపథ్యంలో గతంలో 3 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ విచారణకు హాజరు కాలేదు. కానీ ఇప్పుడు కూడా 18వ తేదీ విచారణకు హాజరవుతారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకే అరవింద్ కేజ్రీవాల్ ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ ద్వారా బెదిరించి అరెస్ట్ చేసేందుకే నోటీసులు జారీ చేస్తారంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలైతే కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ శివ.